హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తీస్ కిచెన్. అండ్ ఇవాళ వచ్చేసరికి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపిస్తున్నా. ముందుగా ఏదైనా ఒక పాన్ పెట్టేసుకొని నేను ఒక కప్పు వరకు సూజీ రవ్వను అయితే పాన్లో వేసేసుకొని కొంచెం లైట్గా అయితే రోస్ట్ అయ్యేలాగా అయితే వేయించుకున్నాను. ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసేసుకొని అండ్ దాంట్లోని ఒక చిన్న బౌల్ అంతా పెరుగును కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా బీట్ చేసేసుకోండి, గడ్డగా ఉంది కాబట్టి. అండ్ ఇప్పుడు దాంట్లోనే ఇలా బీట్ చేసుకున్న తర్వాత దాంట్లోనే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి ఈవెన్గా అయితే మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే నేను చిన్న బౌల్ అంతా బియ్యం పిండిని అయితే యూస్ చేస్తున్నా. బియ్యం పిండి అంతా కూడా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే ముందుగా మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న ఈ సూజీ రవ్వ అంతా కూడా వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసి ఆ తర్వాత చూసుకొని స్లోగా అయితే వాటర్ని యాడ్ చేసేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా బ్యాటర్ అనేది ఒకసారి ఇలా మిక్స్ చేసిన తర్వాత దాంట్లోనే చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేయాలి. కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కూడా బ్యాటర్ని మిక్స్ చేసేసుకోండి. బ్యాటర్ అనేది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు సన్నగా తురుముకున్న క్యారెట్, ఉల్లిపాయ, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కింద నుంచి పైలాగా మొత్తం కూడా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగైతే ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి. దీంట్లో ఎటువంటి సాల్ట్ కానీ అవేమీ వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా మిక్స్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిపైన ఆయిల్ వేసేసుకొని ఊతప్పం చాలా సింపుల్గా అయితే మనం వేసేసుకోవచ్చు. ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని అయితే వేసేసుకోండి. మరీ గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా లైట్గా అయితే మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ అయితే వేసేసుకొని దానిపైన ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యారెట్ ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న వీటన్నిటిని కూడా దీనిపైన వేసేసుకొని చుట్టూరు కూడా ఆయిల్ వేసేసుకొని ఎర్రగా వచ్చేలాగైతే బాగా కాల్చుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు కూడా ఫ్లిప్ చేసేసుకొని ఎర్రగా వచ్చేలాగైతే కాల్చుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లో ఎటువంటి చట్నీ కానీ ఏమీ అవసరం లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చాలా సింపుల్గా అయితే తినేసేయచ్చు. అండ్ చాలా సింపుల్గా చేయొచ్చు అండ్ చాలా టేస్ట్ అయితే కూడా అదిరిపోతుంది. అండ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.